అత్యాచార కేసులో నెల్లూరు జిల్లా ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 13 మందికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 7 ఏళ్ల నాటి కేసులో ఈ తీర్పు వెలువడింది. నెల్లూరులో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలను అటకాయించిన అగంతకులు భర్తను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం 13 మంది నిందితులకు 10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష వేసింది. నెల్లూరు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, కోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి సారాంశం ఏంటి? భోగి ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి కిందట నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి సుబ్బారావు సంచలనమైనటువంటి తీర్పుని వెల్లడించారు. ఎందుకంటే గతంగా సరిగ్గా 7 ఏళ్ల కిందట 2009 6వ నెల 13వ తారీఖున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆపుకూరు బస్టాండ్ వద్ద ఇద్దరు భార్యాభర్తలు అక్కడ బస్టాండ్ వద్ద వేచి ఉండగా సుమారు 13 మంది వారి మీద, అందులో 7 మంది ఆ భర్తను కొట్టే భార్యని కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ 7 మంది కూడా నెల్లూరు నగర శివారులో వీరు కిడ్నాప్ చేసి వీరందరూ కూడా గ్యాంగ్ రేప్ చేయడం, ఆ వెంటనే మరొక 5 మంది స్నేహితులను కూడా అక్కడికి పిలిపించి మొత్తం 13 మంది ఈ మహిళ మీద దారుణంగా అత్యాచారం చేయడంతో ఒక్కసారికి ఘటన వెలుగులోకి రావడం జరిగింది. దీంతో సుదీర్ఘంగా దాదాపుగా 7 ఏళ్ల పాటు విచారణ జరిగిన అనంతరం ఇవాళ నెల్లూరులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సంచలనమైనటువంటి తీర్పును వెల్లడిస్తూ ఆయన మొత్తం ఈ 13 మందికి కూడా 10 ఏళ్ల పాటు ఖైదు జైలు శిక్ష విధిస్తూ ఆయనంతా కూడా తీర్పును వెల్లడించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్.